నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. జనాభా గణన రెండో దశ అయిన పాపులేషన్ ఎన్యుమరేషన్లో పౌరులను అడగబోయే 40 ప్రశ్నల జాబితాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. వీటిలో అభ్యర్థుల కులం, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వంటి వివరాలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి సాధారణ జనగణనలోనే కులాల వివరాలను సేకరించనుండడం ఈసారి ప్రత్యేకతగా నిలవబోతున్నది. మొదటిసారి ఎస్సీలు, ఎస్టీలు లెక్కింపుతో పాటు పౌరులందరికీ వర్తించేలా కులానికి సంబంధించిన ఓపెన్ ఎండెడ్ ప్రశ్నను చేర్చింది. మంచు కురిసే ప్రాంతాల్లో ఈ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక జనాభా లెక్కింపు పత్రంలో ఎస్సీ లేదా ఎస్టీ లేదా కులం అనే అంశాన్ని 10వ ప్రశ్నగా పొందుపరిచారు. కులానికి సంబంధించిన విభాగాన్ని ఓపెన్ కాలంగా ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఎన్యుమరేటర్లు పౌరులు తెలిపే కులం లేదా ఉపకులాన్ని ఉన్నట్టుగా నమోదు చేయడానికి వీలవుతుంది. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జూలై 1 నుండి 20 వరకు నిర్వహించిన ప్రీ టెస్ట్ తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. ఈ పరిశీలనలో ఎస్సీ, ఎస్టీలు కాని ఇతర పౌరులను కూడా వారి కులాన్ని తెలపాల్సిందిగా కోరగా వారు ఇచ్చిన సమాధానాలను ఎన్యుమరేటర్లు ఓపెన్ కాలంలోనే నమోదు చేశారు. కాగా ఈ జనాభా లెక్కింపు ప్రక్రియ లడఖ్తో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని మంచు కురిసే ప్రాంతాల్లో ఆగస్టు 17 నుండి 37 వరకు సాగుతుంది. తర్వాత సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఎన్యుమరేటర్లు స్వయంగా ఇంటింటికి వెళ్ళి జనాభాను లెక్కిస్తారు. మరోవైపు ఈ 40 ప్రశ్నల పత్రంలో అంశాలను కేంద్రం పలు అంశాలను అయితే మాత్రం ఎంపిక చేసింది. పేరు, వయస్సు, లింగం, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, పౌరసత్వం, మతం, కులం లేదా తెగ, తల్లిదండ్రుల వివరాలు వంటి ప్రాథమిక వివరాలు మాత్రం ఉండబోతున్నాయి. వీటితో పాటు అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, విద్యా సంస్థలకు హాజరయ్యే స్థితి, పూర్తి చేసిన అత్యున్నత విద్యార్హతతో పాటు విద్యకు సంబంధించిన సమాచారాన్ని కూడా కోరబోతున్నారు. ఈ జనగణనలో మాతృభాష, తెలిసిన ఇతర భాషల డేటాను కూడా సేకరిస్తారు. ఉపాధికి సంబంధించిన ప్రశ్నలలో గత సంవత్సరంలో పనిచేశారా లేదా, వృత్తి, పరిశ్రమ లేదా సేవారంగం, కార్మికుడి వర్గం, ఉద్యోగం కోసం చూస్తున్నారా అనే వివరాలు కూడా ఉన్నాయి. పని ప్రదేశానికి వెళ్ళే ప్రయాణ సాధనాల వివరాలు కూడా నమోదు చేయబడతాయి. జన్మించిన ప్రదేశం, పూర్వ నివాస స్థలం, వలస వెళ్ళడానికి గల కారణాలు, ప్రస్తుత ప్రదేశంలో ఉంటున్న సమయం, శాశ్వత నివాస చిరునామా వంటి ప్రశ్నలతో వలసలు కూడా లెక్కింపులో కీలక భాగం కాబోతున్నాయి. ప్రస్తుతం వివాహమైన, వితంతు, విడాకులు పొందిన లేదా నేరుగా ఉంటున్న మహిళలకు వారి జీవించి ఉన్న పిల్లల సంఖ్య, జన్మనిచ్చిన మొత్తం పిల్లల సంఖ్య, కొన్ని నిర్దిష్ట కేసులలో గత సంవత్సరంలో జన్మించిన పిల్లల వివరాల గురించి ప్రశ్నిస్తారు. ఈసారి కొత్తగా చేర్చిన ముఖ్యమైన అంశాలలో కోవిడ్-19 టీకా వేయించుకున్న ప్రదేశము, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, అలాగే ఆధార్, మొబైల్ నెంబర్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాల లభ్యతకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఈసారి గతంతో పోలిస్తే, గత జనగణనతో పోలిస్తే మాత్రం వ్యక్తుల వివరాలు చాలా స్పష్టంగా తీసుకోబోతున్నారు. ఇందులో ప్రధానంగా మొబైల్ నెంబర్ తీసుకోబోతున్నారు. దాంతోపాటు బ్యాంకు ఖాతాల సంబంధించిన వివరాలు కూడా తీసుకోబోతున్నారు. మరి ఈ విషయంలో మన ఏమైనా ప్రైవసీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వ్యక్తులకు సంబంధించిన గోప్యత కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలామంది కూడా బ్యాంకు వివరాలు చెప్పాలా చెప్పొద్దా అనే దానిపైన ఆప్షన్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. పాస్పోర్ట్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, అలాగే కోవిడ్ సంబంధించిన ఈసారి అయితే మాత్రం ప్రధానంగా తీసుకోవడమే కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా టైంలో అయితే మాత్రం కోవిడ్ సంబంధించిన టీకాను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది. అప్పుడు కోవిషీల్డ్ అప్పుడు ఉండే అవకాశం ఉండే, అలాగే 2 రకాల టీకాలను కూడా అప్పుడు ప్రభుత్వము చెప్పిన సందర్భంలో చాలామంది అయితే మాత్రం టీకాలు తీసుకున్నారు. కొంతమంది అయితే మాత్రం భయపడో రకరకాల కారణాల వలన టీకాలకు దూరంగా ఉన్నారు. సో ఈ ఆప్షన్ అయితే మాత్రం ప్రధానంగా ఈసారి జనగణనలో అయితే మాత్రం ఏర్పాటైతే చేశారు. చూడాలి మరి రెండో దశ సంబంధించిన జనగణనలో అయితే మాత్రం ఈసారి పర్టికులర్గా కులగణన సంబంధించిన అంశాన్ని చేర్చడంతో మొత్తానికి కొంతకాలంగా ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం ప్రధానంగా కులగణన చేయాల్సిందే అంటూ చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో గతంలో జనగణనతో పాటు
కులగణన కూడా చేస్తామని కేంద్రం ప్రకటించిన సందర్భంలో ఈ యొక్క రెండో దశలో భాగంగా ఈసారి అయితే మాత్రం ప్రధానంగా ఈ యొక్క కులానికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ అయితే మాత్రం పెట్టారు. దీంతో కులాలకు సంబంధించిన లెక్క కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పటిష్టంగా ఉండబోతుంది. మరోవైపు ఎన్డీఏ కూటమి అయితే మాత్రం మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేస్తాము, ఎవరంతో వారికి కావాల్సిన హక్కుల ప్రకారం తప్పకుండా రిజర్వేషన్లో కూడా మార్పులు చేస్తాము, రిజర్వేషన్ కూడా పెంచుతాము, ఆ కోటాను 50% కోటాను కట్ ఆఫ్ కూడా దాటిస్తామని కూడా ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఇక కులగణన చేస్తామంటూ చెప్పడం, అలాగే రెండోసారి ఇప్పుడు చేయబోతున్న జనగణనతో పాటు కులగణన ఆప్షన్ కూడా ఇచ్చారు. గతంలో అయితే మాత్రం కేవలం ఎస్టీ ఎస్సీ సంబంధించిన వివరాలు మాత్రమే ఉండేది, మిగతాది కూడా ఒక అదర్స్ కింద ఉండేది. కానీ ఈసారి అయితే మాత్రం ఏ కులము ఏ ఉపకులం అనేది మాత్రం ఈసారి ఎన్యూమరేటర్లు రాసుకునే విధంగా, నమోదు చేసుకునే విధంగా ఈసారి అయితే మాత్రం పర్టికులర్గా ఉంది. చూడాలి మరి కేవలము డీటెయిల్స్ తీసుకొని వదిలేస్తారా, లేకపోతే ఏమైనా సంక్షేమ పథకాల్లో భాగం చేసేలాగా ఏ కులంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దాన్ని బట్టి ఏమైనా ఇంకా ప్రత్యేకమైన సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్గా అయితే ఉంది. ఏదేమైనప్పటికీ చాలా కీలకమైన పరిణామము. జనగణనతో పాటు కులగణన అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటి సందర్భంలో కొత్తగా చేర్చిన ఈ డేటాలో అయితే మాత్రం మరి చాలామంది సంబంధించిన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ 40 ప్రశ్నలు కనుక చూస్తే మాత్రం చాలా ముఖ్యమైన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. వ్యక్తిగత వివరాలతో పాటు వ్యక్తులు చేస్తున్న పనులేంటి, అలాగే వలస సంబంధించిన వివరాలు ఈసారి పర్టికులర్గా క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఈ వలస విషయంలో లెక్కలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఎక్కడ ఉంటున్నారు, అడ్రస్ కూడా అడుగుతున్నారంటే వలసలకు గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి తెలుసుకోబోతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం పూర్తి స్థాయిలో ఒక వ్యక్తికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన పూర్తి డేటా కేంద్ర పరిధిలో జనాభా లెక్కలతో పాటు వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత పరిస్థితులు, ప్రాంతీయ పరిస్థితులు, సామాజిక నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా ఈసారి మొత్తానికి జనగణనతో మొత్తం అయితే మాత్రం తేలబోతున్నాయి. పర్టికులర్గా ఈసారి కులానికి అన్ని కులాలకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలనే ఒక ఆప్షన్ ఇవ్వడంతో దీంతో మరింత అంటే సామాజిక సమీకరణాలు, కులాల లెక్కలు, జనాభా లెక్కలతో పాటు కుల జనాభా కూడా ఈసారి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మొత్తానికైతే మాత్రం ఈ రకంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతుంది.